సీమోను రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఆ ముందు రోజు కూడా ప్రయాసపడ్డాడు. అనుకున్నాడేమో ఇక దొరకదేమో అనుకున్నాడు. కానీ యేసు మాట సంపూర్ణంగా వినకుండా వలలు వేయమంటే వల వేశాడు, కానీ ఆ వలంతా పిట్లిపోయింది. ఆ టైంలో గెంతొచ్చు, ఎందుకంటే నేను మార్కెట్కి పంపుతాను, 2 రోజులు బట్టి మాకు సరి అయినటువంటిది లేదు, మార్కెట్కి వెళ్తాం, మార్నింగ్ మార్కెట్కి వెళ్ళిపోద్ది, చేపలు అమ్మేస్తాం, ఇంటికి ఏమొస్తాయి, ధనం వస్తుంది అన్న రియాక్షన్ ఉండొచ్చేమో. కానీ ఆ రియాక్షన్ అక్కడ చూపించలేదు. ఈ వాక్యంలో మీరు చదివితే నేరుగా ప్రభువా అని వచ్చాడు. నన్ను మర్చిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏమంటాడమ్మా? రియాక్షన్ ఏంటి? ముందు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? ఎందుకు తొందరగా ఒక మాట అనేస్తావు నువ్వు? ఎందుకు తొందరగా నీ డిసిషన్ తీసేసుకుంటావు? ఎందుకు అది కన్ఫామ్ అయిందా లేదా అని తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని నువ్వెందుకు తొందర నిర్ణయాలు చేసేసుకుంటావు? ఎందుకు అర్థం చేసుకోవు? దేవుడు వచ్చి చెప్పినా సరే నేను విన్నా అంటారు. ఎందుకంత తప్పుడు నిర్ణయాలు? యేసు చెప్పిన మాటలో అద్భుతం జరుగుతుంది. యేసు చెప్పిన మాటలో స్వస్థత జరుగుతుంది. ఈరోజు నీ గృహంలో నువ్వు భార్యవైనా, భర్తవైనా, తల్లివైనా, తండ్రివైనా, కుమారుడివైనా, కుమార్తెవైనా, లోకంలో ఎవరి మాట నువ్వు వినకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ప్రభువు మాట విని అర్థం చేసుకోగలిగితే నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేస్తాడు.